దేవుని స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు నోవాహు గురించి సాక్ష్యం చెబుతాడు. నోవాహు అంట తన తరములో నీతిపరుడును నిందారహితుడుగా కనబడి ఉన్నాడంట. దేవుని దృష్టికి నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను అని నోవాహు గురించి దేవుడే సాక్ష్యం చెప్పి ఉన్నాడు. అదే దేవాది దేవుడైన యెహోవా అబ్రహాము గురించి ఏం చెప్తున్నాడంటే, అబ్రహాము నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడువై ఉండుము. మరి అబ్రహాముకైతే ఆజ్ఞ ఇస్తున్నాడు, నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడువై ఉండుమని మరి అబ్రహాముతో దేవుడు చెప్తాడు. అదే కీర్తనాకారుడు దావీదు ఏమంటాడంటే, కీర్తనలు 19:13 దురాభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము, అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును. అదే దావీదైతే దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను మరి ఏమని ప్రార్థన చేస్తున్నాడని, తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము అని ప్రార్థన చేస్తూ నేను అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడుగా నన్ను ఉంచుమని దావీదు దేవుని బ్రతిమలాడుకుంటాడు. అదేవిధంగా మనం కూడా